హలో అండి అందరికీ. ఘుమఘుమలాడే రుచితో చూస్తుంటేనే నోరు ఊరిపోయేలాగా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మంట ఎప్పుడు ఏ ఫ్లేమ్లో ఉంచాలి, అలాగే ఎన్ని నిమిషాలు ఉంచాలి, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో అలాగే ఈజీ ప్రాసెస్తో చికెన్ ఫ్రై ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. ఇంకెప్పుడు ఇలాగే చేస్తారు. అంత టేస్టీగా ఉండిద్ది, అలాగే అంత సువాసన ఘుమఘుమలాడే రుచితో ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా నేను ఇక్కడ ఆల్మోస్ట్ 1 కేజీ చికెన్ని క్లీన్ చేసి తీసుకుంటున్నాను. 1 కేజీ చికెన్లో సాల్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా 1.5 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, అలాగే లెమన్ జ్యూస్ 2 టేబుల్ స్పూన్లు, లేకపోతే 2 మీడియం సైజు నిమ్మకాయలను ఇలాగ నిమ్మకాయ జ్యూస్ పిండుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కసూరి మేతి 2 టేబుల్ స్పూన్లు ఇలాగ చేతితో నలిపి వేసుకోండి. మీ దగ్గర కసూరి మేతి పౌడర్ ఉంటే కసూరి మేతి పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలాగ కసూరి మేతిని చేతితో బాగా నలిపి వేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 నిమిషాల పాటు ఈ మసాలాలు మొత్తం ముక్కలకి తగిలేటట్టు బాగా మ్యారినేషన్ చేసుకోవాలి. ఇలాగా బాగా మసాజ్ చేసిన తర్వాత ముక్కలని ఒక అరగంట పాటు పక్కన పెట్టండి. మీ దగ్గర టైం ఉంటే మీరు 1-2 గంటలు కూడా మ్యారినేషన్కి పెట్టుకోవచ్చు. ఇలాగా ఒక అరగంట పాటు మ్యారినేషన్కి పెట్టిన తర్వాత కొంచెం వెడల్పాటి కడాయి తీసుకోండి. మనకి కడాయి అనేది వెడల్పుగా ఉండాలి. ఇలాగ వెడల్పాటి కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముక్కలని ఇలాగ కొంచెం సపరేట్గా ఉంచండి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకుంటున్నా కదా, ఫస్ట్ హాఫ్ వేసుకున్నాను, మిగతా హాఫ్ పక్కన పెట్టేశాను. చికెన్ వేసిన వెంటనే ఫస్ట్ ఒక 4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టి రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టండి. ఇలాగా మనం స్టార్టింగ్లోనే హై ఫ్లేమ్లో పెట్టడం వలన మనకి ముక్క అనేది సాఫ్ట్గా జ్యూసీగా ఉండిద్ది. ఒక 4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఇంకొక 4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 4 నిమిషాల తర్వాత మళ్ళీ చికెన్ రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతా చికెన్ ఉండిద్ది కదా, మిగతా చికెన్ కూడా సేమ్ ప్రాసెస్. స్టార్టింగ్ ఒక 4 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా 4 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మీరు తక్కువ క్వాంటిటీ కుక్ చేస్తూ ఉంటే ఒకేసారి చికెన్ సరిపోతుంది. నేను ఎక్కువ క్వాంటిటీ కుక్ చేస్తున్నా కదా, అందుకని నేను 2 బ్యాచెస్గా కుక్ చేశాను. ఇలాగా లో ఫ్లేమ్లో 4 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కుక్ చేసే చికెన్ కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలాగా ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సేమ్ ఆయిల్లో కరివేపాకు అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. సన్నగా కట్ చేసుకోండి. ఇలాగా ఆనియన్స్ వేసేసి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి ఆనియన్స్ అనేవి కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు ఉంటాయి కదా, చికెన్ ముక్కలు వేసేసి ఒకసారి కలపండి. ఇలాగా ఒకసారి కలుపుకొని మ్యారినేషన్ చేసిన ఏమైనా పేస్ట్ ఉంటే ఆ మ్యారినేషన్ చేసుకున్న పేస్ట్ వేసుకోండి. ఇలాగా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే మనకి ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి.
ఇలాగా ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా అవుతాయి కదా, వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఆనియన్స్లో మనకి వాటర్ ఉంటాయి కదా, అదే వాటర్తో ముక్క అనేది ఉడుకుతుంది. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని 2 చిన్న సైజు టమోటాలను ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే టమోటాలు ఆనియన్స్ అనేవి మనకి సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలాగ టమోటా ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా అయిన తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, అలాగే కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. ఒకసారి సాల్ట్ పడుతుంది అనుకుంటే ఈ స్టేజ్లోని ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉడికింది. చూసారు కదా లెగ్ పీస్ ఆల్రెడీ ఎలా అయిపోయిందో. ఇలాగా లో ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే కొంచెం లెమన్ జ్యూస్, నిమ్మకాయ నీళ్ళు ఉంటాయి కదా, లెమన్ జ్యూస్ స్ప్రింకిల్ చేసి టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉండిద్ది, ఘుమఘుమలాడిద్ది. మనం కిచెన్లో వండుతుంటే హాల్లోకి వచ్చేసిద్ది స్మెల్, అంత టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.